సిటీ కేబుల్. అందరికీ నమస్కారం. సిటీ కేబుల్ విశ్లేషణకు ఈ ఈవినింగ్ టైంలో ఏమేమి ఉన్నాయి వార్తలు ఈ రోజు పొద్దున్న సాయంత్రం వరకు అనేటటువంటి పరిశీలించినట్టయితే బీసీ యోజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడుగ శ్రీనివాస్ అంటున్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా బీసీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాలు ఈయన నియమించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా బీసీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాలు, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులుగా జగన్ ముదిరాజ్, తెలంగాణ బీసీ యోజన సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగి శ్రీనివాస్ గౌడ్ గారిచే వికారాబాద్ జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు తోపాజీను నియమించారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గ అధ్యక్షులుగా జగన్ ముదిరాజ్ ఈయన, ప్రధాన కార్యదర్శిగా సురేష్, పెద్దెముల మండల అధ్యక్షులుగా లక్ష్మణ్, యాలాల మండల అధ్యక్షులుగా మోనేశ్చారి, బషీరాబాద్ మండల అధ్యక్షులుగా నరేందర్ గౌడ్ను నియమించడం జరిగింది. వాళ్ళకి ఈ విధంగా నియామక పత్రాలను కూడా శ్రీనివాస్ అందజేసిండ్రు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచాలని కోరారు. తాండూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షుల కమిటీ ఏర్పాటు. బీసీ యోజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగి శ్రీనివాస్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని బీసీ యోజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాండూరు పట్టణంలో నిర్వహించిన బీసీ సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 23% నుంచి 42% వరకు పెంచుతామని బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా బీసీలకు 42% పెంచాలని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ కోరుతున్నారు. తాండూరులో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశంలో వికారాబాద్ జిల్లా యోజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా తోపాజీ బాలరాజ్ గారిని మరియు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులుగా జిన్గుర్తి జగన్ ముదిరాజ్ మరియు తాండూరు నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా సురేష్ ముదిరాజ్ గారిని మరియు బషీరాబాద్ మండల అధ్యక్షులుగా నరేందర్ గౌడ్ను మరియు యాలాల మండల అధ్యక్షులుగా మోహన్ చారిని మరియు తాండూరు మండల అధ్యక్షులుగా ప్రసాద్, పెద్దెముల మండల అధ్యక్షులుగా లక్ష్మణ్ను ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రం కూడా అందజేసిండ్రు. అయితే శ్రీనివాస్ కోరుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అందులోపల 42% ప్రకటిస్తాం, మీకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండ్రు. వారు ఇచ్చిన మాట పైన కట్టుబడి ఉండాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ జిల్లాలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మోమిన్పేట్ విద్యార్థులకు మహిళా హక్కుల గురించి మరియు మహిళా చట్టాల గురించి, పిల్లల హెల్ప్ లైన్ నంబర్ గురించి, మహిళా హెల్ప్ లైన్ నంబర్ గురించి, వయోవృద్ధుల హెల్ప్ లైన్ నంబర్ మరియు వికలాంగుల హెల్ప్ లైన్ నంబర్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మోహన్పేటలోని గర్ల్స్ గురుకుల పాఠశాలలో. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి కె లలిత కుమారి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. జిల్లా సంక్షేమ అధికారిని మాట్లాడుతూ, మన సమాజానికి ఆడ మగ సమానం, వారిని సంరక్షించుకునే బాధ్యత మన అందరిది. దీనికోసం మనం ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు అనగా బేటీ బచావ్ బేటీ పడావ్, ఇందులో భాగంగా ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి, అలాగే వారికి సరైన విద్యా వైద్యం అందించాలి. దీనికోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ను వినియోగించుకోగలరని సూచించారు. అదేవిధంగా పిల్లలు, మహిళలు వారికి ఉన్న హక్కుల గురించి, చట్టాల గురించి తెలుసుకోవాలి. మీ గ్రామంలో పిల్లలకైనా, మహిళలకైనా, వికలాంగులకైనా, వృద్ధులకైనా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ క్రింది హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించగలరు అని లలిత కుమారి తెలిపారు. మొట్టమొదటిది 1098 1098. మళ్ళీ ఒకసారి వినండి, 1098. ఈ హెల్ప్ లైన్ ద్వారా చిన్నపిల్లల హెల్ప్ లైన్ ఇది. బాలబాలికలు ఎక్కడన్నా పనిలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు డైరెక్ట్ 1098 ఫోన్ చేసి వాళ్ళు సహాయం పొందవచ్చును. అదేవిధంగా 181 మహిళా హెల్ప్ లైన్ 181. అదేవిధంగా వృద్ధులను, ఈ కాలంలో వృద్ధులను కొంతమంది అడగకుండా తమ ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడనే వదిలిపెట్టి వెళ్తున్నారు. అట్లాంటి వారు వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకొని కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తలేరు. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాంటి వారి కోసం 14567 1456 వృద్ధుల హెల్ప్ లైన్ నంబర్ అది. అదేవిధంగా వికలాంగుల హెల్ప్ లైన్ వచ్చేసి 155326 155326 వికలాంగుల హెల్ప్ లైన్ నంబర్ అది. అలాగే గవర్నమెంట్ బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆడపిల్ల పుట్టిందని బాధపడకుండా చిన్నప్పటి నుండే ఆడపిల్లల
పేరు మీద సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా నెలకు 250 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ అనగా 21 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వారికి ఇంట్రెస్ట్ కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఆడపిల్లలకు 18 సంవత్సరాల తర్వాత 50% వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యకు అవసరమైన లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల మీద వివక్ష ఉండడం జరుగుతున్నది. గర్భం నుండి ఆడపిల్లల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎవరైనా చేసినట్లయితే వారికి కఠిన శిక్షలు విధించబడును. అలాగే చిన్న వయసులో ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. మహిళలు శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు గురైతే మీరు 181 హెల్ప్ లైన్ నంబర్కు లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రంను సంప్రదించాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఆడ మగ వివక్ష లేకుండా పిల్లల్ని మంచిగా పెంచాలి. చిన్నప్పటి నుండి వారిలో నైపుణ్యాన్ని తెలుసుకొని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ బలరాం, జెండర్ స్పెషలిస్టు శ్రీమతి వరలక్ష్మి మరియు బాలు, సఖీ సెంటర్ అడ్మిన్ శ్రీమతి యశోద, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ బాలమణి మరియు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లలిత కుమారి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. వారి యొక్క హెల్ప్ లైన్లు ప్రకటించింది. మరియు అదేవిధంగా వికలాంగులకు కానీ, బాల కార్మికులకు కానీ, వృద్ధులకు కానీ వీరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా హెల్ప్ లైన్ ప్రకటించారు. అదేవిధంగా ఈ సఖీ కేంద్రంలో కూడా డైరెక్ట్ వచ్చి కలిసినా వాళ్ళకు అవగాహన కల్పిస్తామని లలిత కుమారి తెలిపారు. అదేవిధంగా లలిత కుమారి ఒక సూచన చేసింది ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అనే పథకం చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకు నెల కట్టుకుంటూ పోతే 250 నుంచి 1,50,000 వరకు 21 సంవత్సరాలు కట్టుడు ఉంటుంది. అది కట్టినట్లయితే పిల్లలకు చాలా బాగుంటుంది ఆ స్కీము. అన్ని విధాల వాళ్ళకు చదువులకు తదితర వాటికి లోన్లు కూడా ఇస్తారని చెప్పి లలిత కుమారి తెలిపారు. ఇంకొక వార్త, వికారాబాద్ జిల్లా డిపిఆర్ఓ ప్రకటన ఇది. జిల్లాలో ధనియాలు, మిరప, పసుపు, అల్లం, ఇతర సుగంధ ద్రవ్యాల నాణ్యత పెరుగుదలపై శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నస్కల్ రైతు వేదికలో ఔత్సాహిక సుగంధ ద్రవ్య రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఒక ప్రకటనలో చక్రపాణి గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సుగంధ ద్రవ్య బోర్డు హైదరాబాద్ సహాయ సంచాలకులు శివకుమార్ రైతులను ఉద్దేశించి మామిడి ప్రపంచ మార్కెట్ గురించి మరియు ఇక్కడ ఎఫ్పిఓలను విస్తరించాలని మరియు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ APEDA యూరప్ US మార్కెట్లో మన సుగంధ ద్రవ్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. వికారాబాద్ జిల్లా నుండి పసుపు, ధనియాలు, పుదీనా, కొత్తిమీర పొడి, వాము, చింత ఎక్స్పోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. అల్లం సేంద్రియ సాగు, IPM కిట్స్, తాడిపత్రి, టర్పలిన్స్ పై జనరల్ మరియు ఇతర కులాలకు 50%, షెడ్యూల్ తెగలకు 70% రాయితీ ఉంటుందని తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి శ్రీ డి చక్రపాణి గారు మాట్లాడుతూ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి దిగుబడి కంటే నాణ్యత ముఖ్యమని తెలిపారు. యాంటీబయాటిక్ లక్షణాలు పసుపులో ఉన్నాయని, క్యాప్సూల్స్ తయారు చేస్తారు ఈ పసుపు ద్వారా, కాబట్టి USAలో మంచి మార్కెట్ ఉందని తెలిపారు. మహారాష్ట్రలో సంగ్లీ, కేరళ ప్రపంచ దేశాలకు పసుపు ఎగుమతి చేస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని సంగ్లీ మరియు కేరళ ప్రపంచ దేశాలకు పసుపును ఎగుమతి చేస్తున్నాయని తెలిపారు. నత్రజని కంటే భాస్వరం ఎరువులు ఎక్కువగా వాడాలని, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ మాట్లాడుతూ మామిడి రైతులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వికారాబాద్లోని నేలలు మరియు వాతావరణం పంటల పెరుగుదలకు చాలా లాభదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి లక్ష్మీకుమారి, వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి, పరి క్లస్టర్ ఉద్యాన అధికారి వైజయంతి కళ్యాణ్, ఉద్యాన శాఖ అధికారులు కమల, అబ్దుల్ గఫూర్, అర్చన, ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సుగంధ ద్రవ్యాల అవగాహన జరిగింది, ఈ నస్కల్లో జరిగింది. అయితే ఏం ఉపయోగం వీటి వల్ల అంటే ఇవి బయటి దేశం కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. వీటిని బయటి దేశంకు ఎక్స్పోర్ట్ చేయాలంటే, విదేశాలకు పంపించాలంటే ఈ సరుకులను ఎట్లా అనేటటువంటిది చర్చించి రైతులకు అవగాహన కల్పించారు. ఈరోజు ఉదయం తాండూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అనగా చిన్న పిల్లలను శాంతమల్ టాకీస్లోని లిటిల్ స్టార్స్ అనే సినిమాను చూయించారు. పిల్లలు చాలా సాటిస్ఫాక్షన్ తోటి మాట్లాడినారు. ఆ సినిమా చూసిన తర్వాత పిల్లలకు ఒక అవగాహన అనేది వచ్చింది. ఏ విధంగా స్నేహంగా ఉండాలి, ఏ విధంగా తాము అనుకున్నది
పట్టుదలతో ఏ విధంగా సాధించాలనేటటువంటిది వాళ్ళు తెలుసుకున్నారు ఆ సినిమాను చూసి. ఆ పిల్లలు బయటకు వచ్చేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి. Good morning. I am Mahir from Krishnaveni Concept School. The movie was about friendship and I enjoyed movie very lot. We can success our goal by hard working and friendship can call. ఈ పాప కేరళ మోడల్ స్కూల్, ఈ పాప చూడండి. I am from Kerala Model High School. Today we came to watch a movie. It is about movie name is Little Star. It is a very good movie. My review is it is a very good movie. Watch with your friends and that's all. Thank you. కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ అబ్బాయి. I am from Krishnaveni Concept School. The movie was nice about friends. Hey everyone, this is Krishnaveni Concept School. I am Bhadrateja Reddy from Krishnaveni Concept School. The movie is so much nice. The movie is about friends. What they did, they introduce, they collect the money and they help to their friends and they regarding their studies, they study. పిల్లలు ఆ సినిమాను చూసిన తర్వాత చాలా ఇంటరాక్ట్ అయ్యారు. తమ స్నేహితునికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, తాము అనుకున్న పట్టుదలతో ఏ విధంగా గోల్ను సాధించాలని అనే విషయాలను తెలుసుకున్నట్టు తెలిపారు. We learned about friendship is a good thing and we are friends and friends can very glad to see here. It is very interesting movie. It is very heart touching movie and we learn something from this how to maintain the friendship and how to study. అదేవిధంగా తాండూరు డిఎస్పి ఈరోజు ఒక ప్రకటన చేసిండ్రు. ఏంటంటే తాండూరు నియోజకవర్గం లోపల వెహికల్ చెకింగ్ అనేది జరుగుతూ ఉంది. మైనర్ పిల్లలకు బైకులు ఇస్తున్నారని, అదేవిధంగా బైకులకు ఇన్సూరెన్స్ లేదని, అదేవిధంగా అపోజిట్గా వస్తున్నారు, అపసవ్య దిశలో వాహనాలు తీసుకొని వస్తున్నారు. ఇట్లా రాకుండా మంచిగా ఉండాలని చెప్పేసి డిఎస్పి శేఖర్ గౌడ్ వీడియో రిలీజ్ చేసిండు. అదేవిధంగా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. తాండూరు నియోజకవర్గంలో వెహికల్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. వీటిలో ముఖ్యంగా నేను గమనించింది లైసెన్సులు లేకుండా చాలామంది డ్రైవింగ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే నంబర్ ప్లేట్ లేకుండా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆపోజిట్ రాంగ్ సైడ్ డైరెక్షన్లో వచ్చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అది డేంజరస్ డ్రైవింగ్ అవుతూ ఉంది. తర్వాత మైనర్స్కు డ్రైవింగ్ కొరకు ఇస్తూ ఉన్నారు, అలాంటివి కూడా తప్పు. అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, తర్వాత నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయడం, తర్వాత వెహికల్స్కు ఇన్సూరెన్స్ చేయించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మేము ఈ మధ్యకాలంలో పోలీస్ గమనించింది. వీటన్నిటి పట్ల కూడా ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నేను సూచించినటువంటి సూచనలు పాటించే వాళ్ళు డ్రైవింగ్ చేయాలి. ఇదంతా కూడా మీ సేఫ్ గురించే చెప్తున్నాము. చాలామంది అమాయకులు యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి సరైన న్యాయం కూడా జరగట్లేదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ లాంటివి, లైసెన్స్ లాంటివి లేకపోవడం వల్ల. కాబట్టి వీటన్నిటి పట్ల కూడా మేము తాండూరు పట్టణంలో మరియు మండల హెడ్ క్వార్టర్స్లో కూడా వీటన్నిటిని గమనించడం జరుగుతుంది. వీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా పోలీసుకు సహకరించి వాహనదారులందరూ కూడా ఈ డాక్యుమెంట్స్తోని సరైన విధంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తుంది. అయితే డిఎస్పి శేఖర్ గౌడ్ ఏం చెప్తున్నారంటే త్రిబుల్ రైడింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, డిఎస్పి శేఖర్ గౌడ్ గారు ఏం చెప్తున్నారంటే త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు అపోజిట్లో వస్తున్నారు, ఆ విధంగా రాకుండా, మరియు మైనర్ పిల్లలకు కనీసం గేర్ వేయడానికి కూడా రాదు, అట్లాంటి పిల్లలకు కూడా బైక్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఇట్లాంటివి కాకుండా మేము యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా దొరికితే ఫైన్ వేస్తామని చెప్పేసి ఇంకోసారి అట్లాంటివి జరగకుండా తాండూరు లోపల మంచిగా అందరూ బాగుండాలని సార్ కోరుతున్నారు. అదేవిధంగా ఇంకొక వార్త చూసినట్టయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా అంతారం గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తాఫా రిజ్వాన్ మరియు విజయేందర్లు
గౌతాపూర్ దగ్గరికి వెళ్ళిండ్రు, గౌతాపూర్ టర్నింగ్ దగ్గర. అయితే గౌతాపూర్ టర్నింగ్ నుండి గోపన్పల్లి వరకు రోడ్డు మొరం రోడ్డు ఉంది, మట్టి రోడ్డు కాదు మొరం రోడ్డు ఉంది. అది పూర్తి చేయకపోవడంతో డస్ట్ అనేది విపరీతంగా వెదజల్లుతూ ఉన్నది. దీనివల్ల వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. ఈ రోడ్డు కాక ఇగో దుమ్ము చూడు. ఇది వర్షాకాలం వచ్చిందంటే పాదచారులు కూడా నడవజాలరు. మనం వాళ్ళకి ఎంతకాలం తెలియవచ్చు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మోచుకుంటున్నారు, అర్థం చేస్తున్నారు చెప్పు. చేస్తున్నారు నువ్వు కూడా నిలబడ్డావు, మేము కూడా నిలబడ్డా ఇండిపెండెంట్గా. కానీ మనము సరే మేము గెలవలేదు ఓకే, కానీ జనాలకు మాత్రము ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు ఏం వివరించాలి? ఇది కనీసం అంటే 20 సంవత్సరాలు అవుతున్నాయి ఈ రోడ్డు. వర్షాకాలంలో కూడా మనం ఇక్కడ ఒక వీడియో చేసినాం. కానీ ఎట్లా పడ్డాయి ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ అయితే ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ అడగాలి కదా వాళ్ళకు, ఎందుకు ఎత్తలేదని అడిగే దమ్ములు మన ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉన్నాయా? ఈ దారుణ పోయే వాళ్ళకు అది నేను ప్రశ్నిస్తున్నా. అదే జనాలు ఏమంటారు తెలుసా, అడగదలుతలేరేమో దమ్ములు లేవేమో, కానీ ఏమంటారు తెలుసా, ఇగో వాళ్ళని నేనేమంటారు తెలుసా, ఇట్లా మట్టి తీసుకొని నువ్వు కూడా నిలబడ్డావు నేను కూడా నిలబడ్డా ఇక వాటి నా మీద అరే కాదు, ఇప్పుడు మనకు కొంచెమన్నా ఉండాలి తెలివి. మనం ఓటు వేస్తున్నాము మన అభివృద్ధికి, మన అభివృద్ధి కోసం మరి కనీసం కాంట్రాక్టర్ అడగాలి కదా. మరి ఏమైంది? జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇగో జనమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు రిజ్వాన్, ఇగో ఇట్లా బట్టి పోసుకొని మా మీద ఏం పర్వాలేదు, మీ అందరు ఉసురు మాకు ముట్టకోక అరే లేదు తమ్మి, ఇది జనాలు. పంచర్ షాపు యజమాని ఒక అబ్బాయికి అడిగారు ఏ విధంగా వాళ్ళు డస్ట్ నుంచి ప్రాబ్లం ఉందనేది అడుగుతున్నారు. అయితే వీళ్ళని అడిగితే చాలా ये वर्षों से 20-25 साल से तो रोड नहीं बनी है, फिर भी तुम लोग कैसा बर्दाश्त कर रहे? आखिर यहाँ पर तुम्हारा कुछ प्रॉब्लम तो नहीं है ना अब ये रोड से? प्रॉब्लम तो बहुत है। हाँ रोड क्या है, इससे पहले 10 साल से 20 साल से तो नहीं बनी रोड। हाँ रोड इसमें जब रहना है जब गाड़ी गई तो दिखता है पीछे, बहुत मुश्किल हो रहा रोड से। एक रोड डाले तो बस है, एक रोड डाले तो बाकी के नहीं डाले तो भी चलता है। वैसी बात नहीं, डालना हर जगह डालना. అయితే మన ఈ తోవలో ఉన్న షాప్ల వాళ్ళు కానివ్వండి, టీ బడ్డీ వాళ్ళు కానివ్వండి, విజయం ఏమంటున్నారంటే రోడ్డు వేస్తే మేము రోజు దుమ్ము తింటున్నాం, రోడ్డు వేయకుంటే దుమ్ము తింటున్నాం మేము రోజు. సంవత్సరాలు తింటున్నాము, చిన్న వయసు ఉండే కాబట్టి అప్పటి నుంచి చూసి ఇప్పటివరకు ఈ రోడ్ వేయలేరని చెప్తున్నారు. అయితే మరి సంబంధిత కాంట్రాక్టర్ అడిగే దమ్ములు లేవు అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? కాంట్రాక్టర్ను. జనాలు ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళు ఎవరైతే కానీ కాంట్రాక్టర్ అడిగే దమ్ములు లేవా అని జనాలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. మరి ఎవరున్నారో కాంట్రాక్టర్ మనకు తెలియదు కదా. మరి ఎన్ని రోజులు అయిపోయింది ఇది కాక, మరి శాంక్షన్ అయితే. ఈ రిజ్వాన్ మరియు విజయేందర్ ఏం అడుగుతున్నారంటే చాలా రోజుల నుంచి ఈ రోడ్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక ఈ సాయంత్రం అనగా 16వ తేదీ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్న వార్తలు మనం పరిశీలించాం. మళ్ళీ తిరిగి వచ్చే విశ్లేషణకు స్వాగతం. అంతవరకు సెలవు. నమస్కారం. CT
cable.